వీళ్ళారా దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి దినమందున దేవుని వాక్యాన్ని వినటం అనేది ఆశీర్వాదకరమైనది. వాక్యం అనేది చాలా విలువైనది. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి దినమందున ప్రభు యొక్క సన్నిధిలో పరిశుద్ధ సంఘముగా కూడుకోవటం అనేది చాలా గొప్ప భాగ్యం. ఆదివారం నాడు దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలని, ఆదివారం నాడు దేవుని వాక్యాన్ని వినాలని, వాక్యము ద్వారానే మానవునికి సమాధానం దొరుకుతుందని, దేవుని వాక్యం ద్వారానే మనకి సంతోషం ఉంది. అపోస్తుడైన పౌలు అంటాడు, బైబిల్ గ్రంథంలో చూడండి, బైబిల్ గ్రంథం కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం నుండి 6వ వచనం నుండి చదువుకున్నాను. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుతున్నాను. అన్నిటికీ తాళుకొను. బైబిల్ గ్రంథంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13 6వ వచనం నుండి చూడండి. 5వ వచనం చూడండి. మీరు విశ్వాసము మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. అపోస్తలుడైన పౌలు అంటాడు, తనకు తానే మనమే పరీక్షించుకోవాలంట. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అనేది తెలుసుకోవాలి. విశ్వాసం అన్నిటికంటే స్థిరమైనది, బలమైనది. విశ్వాసము ద్వారానే ఏ కార్యమైనా చూడగలుగుతాం. విశ్వాసము అనేది అన్నిటికంటే విలువైనది. విశ్వాసమును బట్టి పొడి నేల మీద నడిచిపోయారంట ఇశ్రాయేలు ప్రజలు. విశ్వాసమును బట్టి సింహాల నోళ్లను మూయించారని బైబిల్లో వ్రాయబడింది. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనే ముగ్గురు అగ్ని గుండమును చల్లార్చారంట. అంటే మనము విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలంట. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నమ్మకత్వం బట్టి మోషే దేవునికి పరిచారకుడుగా ఉన్నాడంట. మోషే ఇల్లంతట్లో దేవునికి నమ్మకంగా పనిచేశాడంట. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉండాలంట, ప్రభువుకి భయపడాలంట. మనమంతా యాత్రికులము. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి అనంటే పాతాళానికి వెళ్ళకుండా ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలి అనంటే మనము విశ్వాసంలో నమ్మకంగా ఉన్నామా లేదా అనేది పరీక్షించుకోవాలంట. దేవుని యొక్క సన్నిధిలో పరలోకానికి వెళ్ళాలి అనంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనది. శరీర సంబంధమైన కార్యాలు దేవునికి వ్యతిరేకమైనవి. అయితే మనము ఆత్మ సంబంధమైన వారమై ఉండాలంట. అక్కడ ఏమని రాయబడిందంటే, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తులో మీలో ఉన్నాడని మీరు నమ్ముతున్నారు. యేసుక్రీస్తు వారు మీలో ఉన్నాడు అని దేవుని యొక్క సన్నిధిలో తెలుసుకోవాలంట. మనం విశ్వాసమై ఉన్నప్పుడు మేము భ్రష్టులము కాము అంటే భ్రష్టత్వంలో పడిపోయేది ఎవరు? సైతానుడు తన పిల్లలైన వారిని భ్రష్టులుగా చేస్తాడంట. అందుకని కింద వచ్చిన ఏమని రాయబడిందంటే 6వ వచనంలో మేము
భ్రష్టులను కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థిస్తున్నాను. చూసారా, దేవుని యొక్క సన్నిధిలో అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న వారిని చెప్తున్నాడు, ఏ దుష్కార్యానికి లోబడకూడదు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో అపవాది సంబంధులుగా ఉండకూడదు. మనము దేవుని పిల్లలుగా ఏర్పరచబడిన వారిగా ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని అంటాడు. ప్రార్థన అనేది చాలా భారంతో కూడింది. ప్రార్థన ద్వారానే దేవుని యొక్క కార్యాలు మనం చూస్తాం. ప్రభు యొక్క సన్నిధిలో అపోస్తలుడైన పౌలు కింద వచ్చిన ఏమనబడిందంటే, మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ యోగ్యులమై ఉన్నట్లు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థిస్తున్నాము. మేలైనది చేయవలనని ప్రార్థించుచున్నాము. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన అన్నిటికంటే విలువైనదంట. ప్రార్థన అంటే ఏంటి? ప్రభుతో మాట్లాడటం. ప్రార్థన ద్వారానే మనకు జవాబు, ప్రార్థన ద్వారానే మనకు కార్యాలు జరుగుతాయి, ప్రార్థన ద్వారానే మనం మేలు చూస్తాం. కాబట్టి లోకంలో ఉన్న ఆచారాలు చేయకూడదు. లోకంలో ఉన్న ఆచారాలు ఎలా ఉంటాయి? లేవికాండం చూడండి. లేవికాండము నేను ముగిస్తున్నాను. 20వ అధ్యాయము 21వ అధ్యాయము 5వ వచనం అంటున్నానా? 20 వారు తమ తలలను బోడి చేసుకొని రాదు, గడ్డపు ప్రక్కలను క్షౌరం చేసుకొని రాదు. 4వ వచనం అంటున్నానా? అతడు తన ప్రజలలో యజమానుడు కనుక తను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకొని రాదు. వారు తమ తలలను బోడి చేసుకొని రాదు, గడ్డపు పక్కలను క్షౌరం చేసుకొని రాదు, కత్తితో దేహములను కోసుకొని రాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. చూచారా, దేవునికి ఎలా ఉండాలంట? కోడిగుండ్లు చేయించడం, గడ్డలు క్షౌరాన్ని ఇవ్వటం. ఎలాంటి చేస్తారే? కోపం వచ్చినప్పుడు కత్తితో తమ యొక్క దేహాన్ని ఏం చేస్తారంట? కోసుకుంటారు, చేతులు కోసుకుంటారంట. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా ఉంటారంట. ఆ కోల్చిన మచ్చ అట్లాగే ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత ఆ మచ్చ అలాగే ఉంటుంది. కాబట్టి మనము దేవునికి ప్రతిష్ఠించబడిన వారిగా ఉండాలంట. చూసారా, దేవుని పిల్లలుగా ఉన్న మనము లోకంలో ఉన్న ఆచారాలు దేనికి పనికిరా. బోడిగుండ్లు చేయించకూడదు, కత్తితో కోర్చుకోకూడదు. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట వ్రాయబడింది. బైబిల్ గ్రంథంలో చూడండి, 19వ అధ్యాయము 27వ వచనం కానీ చూడండి. నీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరించకూడదు, గడ్డపు ప్రక్కలను బరగకూడదు, చచ్చిన వారి కొరకు నీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు నీ దేహమును పొడుచుకోనకూడదు. నేను నీ దేవుడైన యెహోవాను. చూడండి, పచ్చబొట్లు దేహానికి ఉండకూడదంట. మన తల వెంట్రుకలు ఏం చేస్తాం? కత్తిరించి గుండ్రంగా చేస్తాం. నుదుటి మీదవి కనురెప్పల దగ్గర ఉన్నవి ఏం చేస్తాం? కట్ చేపిస్తాం. ఇవన్నీ ఏంటి? శరీర సంబంధమైనవి. బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఇవన్నీ ఆచారాలు. కాబట్టి అన్నీ ఏంటంటే భ్రష్ట మనస్సు అని అంటారు. కాబట్టి భ్రష్టులుగా ఉండకుండా దేవుని యొక్క సన్నిధిలో ఏర్పరచబడిన వారిగా ఉండాలంట. మనం యొక్క ప్రభు యొక్క బలలో ఉన్నాం. ఆచారాలు ఉండకూడదు, సిద్ధాంతాలు ఉండకూడదు. కాబట్టి లోకంలో ఉన్న ఆచారాల కంటే దేవుని వాక్కు మనం నెరవేర్చుకోవటమే గొప్ప భాగ్యం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సంపదలు కలిగిన మా దేవుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా యేసు ప్రభువా, నీకే వందనాలు. మేము ఏమై ఉన్నామో అది నీ చిత్తమై ఉన్నది. విశ్రాంతి దినమందున వాక్యం ద్వారా మా హృదయాలను బలపరిచి మా జీవితాలకు నెమ్మదిచ్చిన మా దేవుడా, సంఘమును సిద్ధపరచండి, బలపరచండి. సంఘ సరిహద్దులలో ప్రభువా విశాలపరచండి. మీరు తోడుగా ఉండండి ప్రభువా. సేవను అంచెలంచెలుగా విస్తరింపచేయమని
ఈడ కూడి ఉన్న బిడ్డలందరి మీద నీ కృప చూపుమని, ఈ ప్రాంత నివాసులందరినీ మీరు మార్చండి. మీ సన్నిధికి తోడుకొని రండి ప్రభువా. దేవా, ఈ సమయంలో మీ శరీరంలో పాలుభాగస్తులుగా ఉన్న బిడ్డలందరినీ దీపించమని యేసుక్రీస్తు నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.